దేవుడు కోట శ్రీనివాసరావు గారిని తీసుకెళ్లి చాలా మంచి పని చేశాడు. ఆయన వయసు ఇప్పుడు 83 సంవత్సరాలు. హై బీపీ, హై షుగర్, ఎన్నో నరాల సంబంధిత వ్యాధులు, ముఖ్యంగా ఈ మధ్య కాలిలో పుండ్లు ఏర్పడ్డాయి. విపరీతమైన బాధ అనిపిస్తున్నారు. డబ్బున్నా కూడా వయసు రీత్యా వచ్చిన ఈ బాధల్ని తొలగించలేకపోతున్నాయి. ఇప్పుడున్న ఖరీదైన ట్రీట్మెంట్లు కూడా ఇప్పించినప్పటికీ ఆయన బాధలు ఏ మాత్రం తగ్గడం లేదు. రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇంకా రాను రాను వయసు పెరిగే బుద్ధి ఈయన పరిస్థితి ఇంకా మరింత దారుణంగా తయారయ్యేది. అంటే క్షణక్షణం, నిమిషం నిమిషం ఆ నరకాన్ని అనుభవిస్తున్నాడు కోట శ్రీనివాసరావు గారు. ఎందుకంటే ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా చాలా విషయాలు వైరల్ అవుతున్నాయి. ఆయన కాళ్ళలో పుడ్లు తగ్గడం లేదని, ఆయన కాళ్ళు నడవలేకపోతున్నాడని, కనీసం ఒక ఇద్దరు ముగ్గురు పట్టుకుంటే కానీ బాత్రూమ్ వరకు కూడా వెళ్ళలేకపోతున్నాడని చాలా బాధ అనుభవిస్తున్నాడు. అలాంటి వ్యక్తికి దేవుడు తొందరగా ముక్తి లభించేలా, ఈ ఈ యాత్రా శరీరం నుండి ముక్తి లభించేలా ఈ రోజు తీసుకెళ్లిపోవడం నిజంగా మంచి విషయమే అనుకోవాలి. ఎందుకంటే మంచి మంచి వ్యక్తి, మంచి విలక్షణ నటుడు, తెలుగు ప్రజల హృదయాల్లో స్థిరంగా తనకంటూ ఒక స్థానాన్ని ఒక కళాకారుడిగా సంపాదించుకున్న గొప్ప నటుడు. ఇంతకు ముందు కూడా ఆయన రీజెంట్గా ఎవరైనా డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, యాక్టర్స్ ఎవరైనా కలవడానికి వెళితే కోట శ్రీనివాసరావు గారు అడిగేది ఒక చిన్న సహాయం ఏంటంటే, మీరు నాకు డబ్బులు కూడా ఇవ్వద్దు, ఫ్రీగా నటిస్తాను, నాకు ఏదైనా సినిమాలో ఇప్పుడైనా అవకాశం ఇవ్వండి అని అడిగితే, సార్ మీ ఆరోగ్య రీత్యా సరిగా లేరు, మీరు యాక్ట్ చేయలేదని ఆ డైరెక్టర్ చెప్తే, బాబు నన్ను కూర్చొని పెట్టేది చెప్పండి, ఏదో ఒక డైలాగ్ చెప్తాను, ప్లీజ్ సినిమాలో నటించే అవకాశం ఇవ్వండి అని బతిమాలుకుంటున్నాడు. ఆయనకు ఎంత వయసు వచ్చినా సరే తనలో ఉండే కళాకారుడు ఇప్పటికి కూడా యంగుగానే ఉన్నాడు. అది కళాకారుల లక్షణం అని ఆయన మాటల ద్వారా నిరూపించుకున్నాడు. సో ఆయన ఆత్మకి ప్రశాంతత చేకూరాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై హింద్, జై భారత్.